ఈరోజు ప్రపంచ పారిశ్రామిక రంగం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది. పక్క రాష్ట్రాలు ఉలిక్కి పడుతున్నాయి. ఎందుకు ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన అతిపెద్ద పరిశ్రమలన్నీ కూడా ఆంధ్రాలో పెట్టుబడి పెట్టడానికి పోటీ పడుతున్నాయి. ఇందుకు కారణం నారా చంద్రబాబు నాయుడు గారి విజన్, పరిశ్రమలు ఇచ్చే రక్షణ, పారిశ్రామికవేత్తలు కలిగించే ధైర్యం. తండ్రి నారా చంద్రబాబు నాయుడు గారు దార్శనికుడు అయితే తనయుడు లోకేష్ గారు కృషివనుడు. తండ్రికి తగ్గ తనయుడిగా లోకేష్ గారు ఎదుగుతున్నారు. రాటుదేలిన పవర్ఫుల్ రాజకీయ నేతగా పరివర్తనం చెందుతున్నారు. ఏపీకి పెట్టుబడులు ఆకర్షించడంలో లోకేష్ గారు తనదైన బ్రాండ్ వేసుకుంటున్నారు. ఒక రకంగా లోకేష్ గారి శకం మొదలైందని, కొత్త తరానికి స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పవచ్చు. పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ ఒక కొత్త దశలోకి ప్రవేశించింది. లోకేష్ తనదైన వ్యూహాలతో పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు. లోకేష్ గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే మంత్రాన్ని అమలు చేస్తోంది. గూగుల్ $15 బిలియన్, సుమారు 1,25,000 కోట్ల రూపాయల పెట్టుబడితో విశాఖపట్నంలో ప్రపంచంలోని అతిపెద్ద డేటా సెంటర్ని ఏర్పాటు చేయనుంది. ఈ పెట్టుబడి వలన 1,88,000 ఉద్యోగ అవకాశాలు కలగనున్నాయి. ఈ అవకాశం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మరో మైలురాయి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య డబుల్ ఇంజన్ సహకారం, పబ్లిక్ కోఆపరేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్లానింగ్ పాలసీ, రిఫార్మ్ గూగుల్ని ఆకర్షించింది. ఏపీ ప్రభుత్వం సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అనుమతులు వేగంగా ఇస్తున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రవేశపెట్టారు. టీసీఎస్ వంటి ఐటీ జైంట్లు కూడా ఏపీలో విస్తరిస్తున్నాయి. ఐబీఎంతో కలిసి దేశంలోని అతిపెద్ద క్వాంటమ్ కంప్యూటర్ను అమరావతిలో ఏర్పాటు చేయడానికి టీసీఎస్ ముందుకు వచ్చింది. గోదావరి జిల్లాలో ఆక్వా ఇండస్ట్రీ ప్రమోషన్తో పాటు టీసీఎస్, కాగ్నిజెంట్, అక్వెంచర్ వంటి కంపెనీలు విస్తరణకు ప్రణాళికలు రచిస్తున్నాయి. రెమన్ గ్రూప్ 940 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏరోస్పేస్, ఇతర రంగాలలో 5,500 ఉద్యోగాలను అందించనున్నాయి. రాష్ట్రం క్లస్టర్ ఆధారిత అభివృద్ధి వ్యవహారాన్ని అమలు చేస్తోంది. 2047 నాటికి $32.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ కోసం గ్రేటర్ విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ను మెగా ఇన్వెస్ట్మెంట్ హబ్గా మార్చుతున్నారు. విశాఖ ఐటీ, ఫార్మ్, స్టీల్ సిటీ, మెడికల్ డివైజెస్ పార్కుగా మారబోతోంది. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. ప్రభుత్వం ఏర్పడిన 14 నెలల్లోనే 10,06,799 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు 9 లక్షల ఉద్యోగాల అవకాశాలు లభించనున్నాయి. టీసీఎస్ 21 ఎకరాల్లో ఏర్పాటు కానుంది. 1,400 కోట్ల రూపాయల పెట్టుబడితో సుమారు 14,000 మందికి ఉద్యోగ అవగాహన కల్పించబోతోంది. కాగ్నిజెంట్ సంస్థ 21.31 ఎకరాల్లో డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తూ 1,543 కోట్ల పెట్టుబడితో ప్రత్యక్షంగా 8,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. అనకాపల్లికి ఆర్సెలార్ మెటల్ అండ్ నిప్పాన్ స్టీల్ కంపెనీ 1,35,000 కోట్ల పెట్టుబడితో రానున్నది. అలాగే ప్రముఖ నిర్మాణ సంస్థ కె రహజా కార్పొరేషన్ విశాఖపట్నంలో భారీ పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైంది. ఐటీ సంస్థలకు అవసరమైన వాణిజ్య, నివాస భవనాల సముదాయాలను నిర్మించేందుకు 2,173 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఇందుకోసం మధురవాడలో 27 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఈ ప్రాజెక్టు ద్వారా 9,700 మందికి ఉపాధి కలగనుంది. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ప్రవేశించగానే ప్రపంచంలో ఉన్న అనేక ఐటీ దిగ్గజ సంస్థలు విశాఖలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. We are talking about data center and artificial intelligence. Today, Google has come to Visakhapatnam. We are very happy. According to me, we are in inspiring time. వీటికి ఆఫీస్ స్పేస్ బాగా అవసరం పడుతుంది. ప్రస్తుతానికి విశాఖలో అందుబాటులో ఉన్న 6 లక్షల చదరపు అడుగుల స్పేస్తో పాటు రహేజా సంస్థ 29 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలం అందుబాటులోకి తీసుకురానుంది. ఇలా అనేక రకాలుగా నవ్యాంధ్రను అభివృద్ధి దిశగా తీసుకువెళుతోన్న నారా చంద్రబాబు నాయుడు గారి గురించి చరిత్ర సృష్టించాలన్నా అది నారా చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమవుతుంది అని లోకేష్ గారు అన్నారంటే అందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. We are already attracting investments because we have a brand ambassador called Chandrababu Naidu ji.
ఒకప్పుడు అనాథ రాష్ట్రంలా ఒక మూలన పడి ఉన్న ఆంధ్ర రాష్ట్రం ఈరోజు శరవేగంగా అభివృద్ధి వైపు దూసుకుపోతుంటే అందుకు కారణం నారా చంద్రబాబు నాయుడు గారి దార్శనికత మరియు స్పష్టమైన అవగాహన. అందుకు నిరంతర కృషితో పాటు అగ్నికి ఆజ్యం తోడైనట్లు తండ్రి ప్రణాళికలను త్వరితంగా కార్యరూపంలోకి తీసుకురావడానికి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని తనయుడికి ఉన్న తపన, ఆశయం, ఆకాంక్ష, పుత్రోత్సాహం. తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనుల, పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతి అన్నట్లు ప్రయోజకుడైన తనయుడు లోకేష్ గారిని చూసి తండ్రి నారా చంద్రబాబు నాయుడు గారు మురిసిపోతున్నారు. అలాగే ఇప్పుడు నవ్యాంధ్రని స్వర్ణాంధ్ర వైపు అతివేగంగా నడిపిస్తున్న లోకేష్ గారిని చూసి రాష్ట్ర ప్రజలందరూ కూడా పరవశించిపోతున్నారు. తండ్రి ఆశయం, తనయుడి ఆకాంక్షలతో నవ్యాంధ్ర అభివృద్ధి పదం వైపు పరుగులు తీయక ఆగదు. నవ్యాంధ్ర స్వర్ణాంధ్రగా మారి ప్రపంచాన్ని శాసించే రోజు రావడం ఆగదు.